ఇవన్నీ హలో ఇగో అక్కడ ఉంది మా బెంగళూరు కోడలు, బెంగళూరు మనవరాలు. నీ పేరు చెప్పు. ప్రతీక్ష బెంగళూరు నుంచి వచ్చింది ఈ మౌంటైన్ చూడడానికి. ఇగో ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? నా కోడలు. ఈ కోడలు ఎక్కడ ఇప్పుడు చదివేది కడప నుంచి ఇక్కడ నంద్యాల నుంచి ఈ స్థలంలోనికి వచ్చి రుద్రారం ఉండేది ఇక్కడ. ఈమెది ఇదే ఊరు, కానీ ఈమె ఆఫ్రికాలో ఇంగ్లాండ్లో రెండిట్లలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది. ఇగో నా పెద్ద కూతురు ఈమె కూడా. ఇదో అసలు కోడలు. ఇవన్నీ త్యాగాలు చేసేది ఈమె కోసమే. కాబట్టి ఈమెను లైక్ చేసి షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అది యూట్యూబ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తుంది, అప్పుడు మీరు లైక్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇది నా కొడుకు. అదో ఆడ ఆంధ్ర పులి అంటే మన ఒక పులి. ఆ బుద్ధోడు వచ్చేసి ఎక్కడ దూరణాలలో ఉంటాడు. అంటే మొత్తం టోటల్ కలిసి అన్ని రాష్ట్రాలు, అన్ని విధాల కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు కలిసి ఇక్కడికి వచ్చినాము ఈ కొండను చూద్దామని. ఇప్పుడు కొండ మీదకి వెళ్తూ ఉన్నాం. ఒకసారి అందరూ హాయ్ అని చెప్పండి. హాయ్. రైట్, ఓకేనా? కొండ ఎక్కుతావా? రెడీ. మీకు చెరువు, ఖమ్మం చెరువు చూపిస్తాను. ఖమ్మం తర్వాత ఖమ్మం చెరువు కూడా చూపిస్తాం. ఇప్పుడు కత్తి ఇచ్చేయండి, ఒక్కొక్క కట్టె పెట్టుకోండి. నాకు కత్తి ఇచ్చేయండి, కొన్ని కర్రలు అన్నీ వేసేయండి, అన్నీ పెట్టేసేయండి. అందరికీ కట్టెలు చేతికి ఇచ్చినాం. నా కంప వస్తే కొట్టడానికి. సరేనా? జరగండి. ఆమె సైడ్ ఇవ్వండి, అంకుల్కి సైడ్ ఇవ్వండి. రైట్, ఒక్కొక్కటి పట్టుకోండి. రైటా? లేదు, అది లోపలి ప్రెస్ లోపలికి ఒక తల ఒకటి పట్టుకోండి. లోపలికి అక్కడి ఇంకా లోపలికి. రైట్, అందరు పట్టుకున్నారా? ఎవరు కట్టెల వాళ్ళకి. అవి మీ కంప అడ్డం వస్తే సైడ్కి కనుకోండి. ఓకేనా? రెడీ? చలో వెనక నా కూతురు ఉంటుంది, నేను ముందు సర్చ్ చూసుకుంటూ పోవాలా. ఆమె తీసుకుంటూ వస్తుంది, వెనక అన్నీ క్లీన్ చేసుకుంటూ చూసుకుంటూ వస్తుంది. అప్పుడు వీడియో ఇద్దామని. ఒక్కొక్కళ్ళు రండి. రైట్, చూడు. ఏమన్నా కంపడ్డం వస్తే నేను కొట్టద్దు, నాకు కర్రగా ఏం కాదు. మీరు రండి. రావాలా ఇలా పట్టుకోరా. రే నీ కర్ర ఇది పట్టుకో. ఇట్లా కాదు, ఇట్లా పట్టుకోవాలా వాళ్ళు ఎక్కొచ్చిన నీ కర్ర. రాండి మమ్మీ, కమాన్. ఏంది మీరు రావాలి. ఎవరన్నా రాలేకపోతే ఇక్కడే ఉండిపోండి. రండి. రైట్, రండి. మమ్మీ రండి, నేను మాట్లాడుకుంటాను. హలో ఇప్పుడైతే మేము కొండ ఎక్కబోతున్నాం. చాలా కంపలైతే చాలా ఉన్నాయి. చాలా హైట్కి అయితే పోతూనే ఉన్నాం. ఇంకా మేము చాలా ఎక్కాల్సింది ఉంది. జాగ్రత్తది, చెప్పులు ఐదు వేసి కదగా. నేను కంపోతుందిరా. రే ఆగు, నేను పోయేదాకా ఆగు. నన్ను పోయిన తర్వాత నేను పని చేస్తా, అప్పుడు రండి. ఇప్పుడు చాలా కంపలైతే కర్ర పట్టుకోండి. కంపలైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ కర్ర నా సెట్ చేయండి. మీరు నాకు అందియండి కర్ర నా చేతికి ఏమన్నా కంపల్సరీ పట్టుకో. తెలివి
కంపలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంకా ఎక్కాల్సిన వాళ్ళు చాలా గుంత గుంత ఉంది. తట్టుకుంటుంది, అందుకనే డ్రెస్సులు కష్టం అన్నమాట. కొండ అయితే ఎక్కబోతున్నాం. వదండి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదంతా కంపలు అయితే చాలా ఉన్నాయి. మేము ఎట్లా పోవాలో ఏమో కానీ షైని చాలా ఇబ్బంది పడుతుంది. స్మైల్ అయితే ఈర పోసుకొని జుట్టు 2 బాటిల్ పట్టుకొని ఒక కట్ట పట్టుకొని మొహం మొత్తం ఎండిపోయింది. ఇంకా ప్రతీక్ష ఏమో బిస్కెట్ ప్యాకెట్ కూడా పట్టుకొచ్చుకుంది తినాలని. ఇక్కడేమో లీడర్స్ చింతల్లి డాడీ. ఇప్పుడు మా ఇద్దరిని అందరినీ చింతల్లి డాడీ తీసుకోబోతుర్రు. కంపాలు అయితే చాలా ఉన్నాయి. డాడీ ఇప్పుడు కొట్టడానికి పోతుండ్రు. చింతల్లి మాకు అందరికి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చింది. చింతల్లి ఒక మాట అన్నది, నేను రాకపోతే ఎట్లా బాబాయ్ కొండకి అన్నది. ఇప్పుడైతే అందరం అయితే చూడండి, ఇప్పుడైతే ఎక్కుతున్నాం మెల్లమెల్లగా. చాలా మంది చింతలు అయితే లాస్ట్ వస్తాయని చూస్తుంది. చాలా పెద్ద కంపలు అయితే ఈ కొండకైతే ఉన్నాయి. ఇది చాలా చిన్నది కానీ దీనికి ఎక్కువ కొంపలు ఉన్నాయి. చాలా డాడీ కొడుతుండు. ఇటు సైడ్ కొడుతుండే. ఇక్కడైతే షారన్ అక్క, ఇంకా స్వీట్ అక్క, ఇంకా ప్రతీక్ష, స్మైలీ, చింతలక్క, ఇంకా లోపల షైని, ఇంకా నేనైతే చింతల్లి లీడర్ ముందరికి పోవాలి. ఎక్స్క్యూజ్ మీ చింతల్లి పో, నువ్వే మెయిన్ మాకు. ఏ కింద పడతావు. చింతలు అయితే ఆ కొంపలు మీరు చూసినట్టయితే చింతలు ఆ కొంపలు ఇరుక్కుంటుంది. ఏదో మేము మెల్లమెల్లగా కొట్టుకుంటా పై వరకు పోతున్నాం. మీకు ఖమ్మం చెరువు చూడాలని, మీకైతే బోగల్ ప్రాంతం మొత్తం చూపిస్తాం. ఇప్పుడు కొండ ఎక్కితే బోగల్ ప్రాంతం మొత్తం చూపిస్తాం. ఓకే, హాయ్. ఇప్పుడైతే ఎండ కొంచెం తగ్గింది. కొండలు చూడండి, మా మన కోసమే తగ్గినాయి ఎండలు. అక్కడ కొండలు ఎక్కువ, కొండ ఎక్కుదాం అనుకున్నాం మేము, కానీ మాకు ఎండ ఈ కొండ ఎక్కడానికి నాకు జుజుబి, ఆ కొండ ఎక్కడానికి ఇంకా ఈజీ. డాడీ అయితే చాలా కష్టపడుతురు గాయ్స్, చూసుకోండి. కొంపలన్నీ అంటుతున్నాయి డాడీకి. చింతల్లి అట్లాగే డాడీ అయితే కొంపలు అయితే కొడుతుర్రు మా కోసమే. కొంపలో ఏంది, కొంపలో ఏదో ఒకటి. కానీ మేమైతే పోతున్నాం గాయ్స్, చూస్తూ ఉండండి. పైకి వచ్చినాక మేమైతే కొంచెం పైకి అయితే వచ్చినాం. చూసుకోండి, కావాలంటే ఆ కొండలు చూసుకోండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. కావాలంటే కింది నుంచి వచ్చినాయి. డాడీ వాళ్ళు చదివిన స్కూల్ కూడా కనబడుతుంది మాకు. ఈ స్వీట్ ఏం ఊరుతుంది, గమ్మున ఉన్నామని చెప్పండి. ప్రతీక్ష దాసుకుంది, భయం వేస్తున్నట్టుంది. చింతల్లి డాడీ మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. షేనియా దానికి చెట్లు
దానికి ఆకులే లేవు కానీ కోస్తుంది ఏమో. షైనికి తెలియని కాయలు కూడా తింటుందిరా. కొంచెం షైనిని తెలివని కాయలు కాదు ఇంకా సాల్లే కానీ ఇంకా మేము వంగి వంగి మరి పోతున్నాం. ఏ పాండి నేనైతే కింద కూర్చొని ఇంకో ముందరికి షైన్ పోతలేదు, వెనకాల నేను ఇక్కడ డాడీ అయితే కొడుతుండు. చింతలు అయితే మాకు సపోర్ట్గా ఇది పెట్టింది. కర్ర పైన కూర్చుంది. ఇంకా షారణకైతే లాస్ట్లో నిల్చుంది. ఇంకా స్మైలీ, ప్రతీక్ష, సీట్ ఏమో నాకన్నా లాస్ట్లో కూర్చురు. ముందరేమో షైని, చింతలి, రిక్కీ, డాడీ. వావ్ వెరీ బ్యూటిఫుల్. ఏ ఫోన్ కింద పడే సాగు. నేను చూపిస్తున్నాను. డాడీ చూడు ఫోన్ కింద పడేస్తున్నాను. ఓవరాక్షన్ నీకు నడవడానికి వస్తలేదు కానీ కంపలు అయితే కొడుతుండే. మేము పైకి పోవాలంటే కంపలు ఇదైతే ముళ్ళులన్నీ ఉన్నాయి. మాకు ఈడేం కాయలు కనపడుతుంది. అన్ని ఎండిపోయి అయితే కర్రలు అయితే పెడుతున్నాము. ఒక్క కంప మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ షోగా ఫొటోస్ తీసుకోవడానికి డ్రెస్ వేసుకొని అయితే వచ్చినాం మంచిగా. కానీ డ్రెస్సులు అయితే మొత్తం కొంపలే ఎరుగుతున్నాయి. కంపలు మాకు చెప్పలేదు కదా. ఆడైతే మంచి ఇంకా చాలా పైకి ఎక్కేదైతే ఉంది గాయ్స్. ఇదైతే మాకు జుజ్జుబి త్వరగా వెళ్తే అక్క వస్తుంది. డ్రెస్ వేసుకున్నాం వల్ల మాకు హార్డ్ అవుతుంది. ఈ బబ్లక్క వెళ్ళట్లే. బబ్లక్క వెళ్ళక్క నాకు ఈ డ్రెస్ తీసి చింతలు అయితే చున్నీ ఇన్నే పడేసి పోయింది. ఏందో ఏమో కానీ ఇంకా వస్తుంది. మెల్ల కొంపలు డ్రెస్ కంటుతున్నాయి. అదేదో లేక కానీ మాకు అది ఏదో వర్డ్ వస్తుంది. చూసుకోండి ఇక వెనకాల నలుగురు అయితే కష్టపడుతుర్రు రావడానికి. ముందరేమో 5గురేమో మాకు దారి చూపిస్తుర్రు. నేనేమో మధ్యలో ఉన్నా. ఈ కంపలు చూడండి గాయస్, ఇక్కడంతా కంపలే. ఈ కంపలు చూడండి గాయస్, మాకు దారి చూపించకుండా ఉన్నాయి. కొండ చూసారా ఎంత పెద్దగా ఉంది అక్కడ. ఇంటికి పోయిన తర్వాత ముళ్ళు తీసుకుని ఉంటే మాకు ఈ కర్రలు ఎందుకు వచ్చినాయి తెలుసా? కంపలని ఎదిరించడానికి. మాకు డ్రెస్సుకి అంటుకుంటే ఇట్లా కొట్టేసేయడానికి. రండి త్వరగా స్మైలక్క. గాయస్ మేమైతే కింద పడేటట్టున్నా. కానీ ఎట్లా ఒకటి కొండ చూడడానికి పోదాం. చాలాసార్లు వచ్చినాయి కొండకి, కానీ ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంటుంది తెలుసా ప్లేస్. ఈ ప్లేసే అంత, ఈ భోగలే అంత. అందుకే మాకు ఎక్కువ ఇష్టం. మీకు చెరువు కావాలంటే చూపిస్తాం, చెప్పండి. మీకు చూపించాలంటే వీడియో చేసి చూపిస్తాం. పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ చాలా బాగుంటుంది. డాడీ అయితే ముందర చాలా కష్టపడుతుండు. ఆ కంపాలు కొట్టుకుంటూ అటు నుంచి పోవచ్చు. గైస్ కొంచెం బ్రేక్ ఇచ్చినాం. బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇంకా డాడీ అయితే ఇంకా డాడీ ఏమో కంపాలు, చింతల్లి డాడీ ఏమో కంపాలు కట్టతోటి కొడతానే ఉన్నారు. ఇంకా ఇటు సైడ్ దారి ఉంది కానీ ఇక్కడ చాలా కొంపలు ఉన్నాయి. అందుకే గడ్డిల దాంట్లో నుంచి పోతున్నాం మేము. మా కాళ్ళకు నువ్వు వెనకాలకు వస్తుంది, మేము ముందరికి వస్తున్నావు. మేము వీడియో తీయద్దా? ఊక ముందరికి వస్తున్నాం. ముందరికి
గైస్ ఇది కొంపలు చిన్న 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 కొంపలు అయితే ముందనుకో ఫాస్ట్గా ముళ్ళు చూడక అన్ని పొంగి పోవాలి కదా. స్వీట్ పో స్వీట్ నేను వీడియో తీస్తున్నా గైస్. వీడియో చూస్తుంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది స్వీట్. ఏం చెప్పాలో ఏమో అర్థమే కావట్లేదు స్వీట్కి అయితే. నేను స్వీట్కి చెల్లి అయితే ఊకే అక్క అక్క అని పిలుస్తుంది. అన్నీ స్వీట్కి ఏదో బ్రెయిన్ పోయినట్టుంది. ఫంక్షన్ అయిన ఏమడే అమ్మ. ఇప్పుడైతే రాళ్ళు అయితే ఎక్కుతున్నాం మేము. రాళ్ళు ఎక్కుతున్నామంటే కొంచెం దగ్గరికి అయితే వచ్చినట్టే మనం చూపిస్తున్నా. చూడండి గ్యాస్ ప్లేస్ అయితే మస్తు ఉంది. ఇదంతా పొలాలు కొండలు. ఆ కొండలు ఎక్కాలంటే మాకు ఒక నెల పడుతుంది అనుకోండి. అందుకే ఈ కొండ చిన్నది. ఒక రోజు కాదు, ఒక గంటలు ఎక్కేసి కొండ ఎక్కేసిన కనబడుతుంది. ఇంకా చూపిస్తాను. మాకు ఈ చెరువు కనపడతలేదు. మీకు అటు సైడ్ వచ్చి చెరువు ఖచ్చితంగా చూపిస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వంగి రావాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వంగి రావాల్సిందే. చూడండి గైస్ ఎంత మంచి ప్లేస్. మీకు జన్మలో దొరకదు తెలుసా. అందుకు మా భోగల్కి వచ్చేయండి మీరు. నేనైతే ఇప్పుడు శని కాడికి అయితే వచ్చిన. స్వీటీ నా ప్లేస్ కబ్జా చేసింది. ఇంకా అక్కడ చూసిన చూడండి గైస్. నేనే వీడియో తీసాను. నా పేరు బబ్లీ. కర్రోడు కర్రోడు బబ్బీ. శైని చూడండి ఆమంటే అంటది నేనే స్వీటీ. ఇక్కడైతే శారణక్క ఇంకా ఎవరు వీడియో తీసుకొని చూసారా? నువ్వు అక్క నాకు తొక్క. ముందర ఒకసారి ఒకసారి. ఈమె పేరు సువార్త షారోను. వెనకాల ఉన్న ఆమె పేరేమో శారణక్క. ఫేస్ చూపి. సువార్త షారు. అక్క పేరేమో షారు. డాడీ ఇక్కడైతే చాలా కష్టపడుతుంది. మాకు ఇక్కడైతే సర్కిల్గా నీడ వచ్చినట్టుంది. కానీ కంపలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ కంపాలు ఉన్నాయి. మాకు చింతలు అయితే సెకండ్ మాకు హెల్త్గా చూస్తుంది. ఓకే డాడీ. మాకు ట్రైనింగ్ ఇస్తున్నట్టు. శైనికి అయితే పురుగుల మీద పడుతుంది. నేనే తుడుపుతున్నాను వెనకాల. మేమైతే చాలా ఒక ట్రిప్కి చేసినాం. ఆ ట్రిప్ ఏదో కాదు, కొండ ఎక్కడం. నెక్స్ట్ ఏమో చెరువులో ఈత కొట్టడం. అవన్నీ మీకు చూపిస్తాం. బొగ్గలకు వచ్చి ఎందుకు ఇవి చూడడానికి. చింతలు మేము వస్తే చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇలాంటివి చేయాలి కాబట్టి. అందుకే చింతలు చాలా కష్టపడుతుంది. చింతలు ఒక డైలాగ్ మీకు చెప్పినా కదా, నేను రాకపోతే ఎట్లా పోవే మీరు పోయేది అన్నది. అందుకే వచ్చేసింది. ఇంకా మా ఇదైతే కొంపలు చూడండి. మా చుట్టూ అయితే కొంపలే ఉన్నాయి, కింద లేవులే. ఈ సైడ్లో మొత్తం అయితే ఉన్నాయి. ఓకే చూడండి పెన్నాను ఎట్లా ఎక్కుతున్నాడు. అట్లా ఎక్కాలి. కింది నుంచి మనము వెళ్ళాలి. శారణక్క కనిపిస్తలేదు, చూపేది. శారణక్క కోసం మేమైతే ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. శారణక్క ఫోటోలో దిగు కోసం. ఎక్కండి శని. ఈ సువార్త శారణకు. శైని గర్ల్స్లో టాపర్ వెళ్తా. అందుకే నిదానంగా వేస్తుంది. డ్యాన్స్లో కూడా టాప్. డ్యాన్స్ స్కూల్ కూడా పోతుంది శైని. ఇంకా ట్యూషన్ కూడా చెప్తుంది తెలుసా. చెప్పలే నేనే ఊగే చెప్పిన. మళ్ళీ చెల్లెలకి వాళ్ళ తమ్ముళ్ళకి చెప్తుంది. ఇప్పుడైతే మేము రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఎక్కుతున్నాం. శైని డాడీ కూసమంటే నిల్చొని మేము ఇప్పుడు కూసమంటే ఫ్రీ అవుతుంది. చూడండి గైస్. డాడీ అయితే ఇంకా పైకి అయితే ఎక్కుతుండు. డాడీ ఫస్ట్ ఆ కొంపలలో. డాడీ అయితే సగం దగ్గరికి పోయిండు అనుకో. వెనకాల చింతలి, వెనకాల రిక్కి,
రిక్కీ వెనకాల షైనీ ఉంది. ఈ షైనీతో కొత్త డ్రెస్, మాది కూడా కొత్త డ్రెస్సేలే. తీసి మమ్మీ వాళ్ళ ఇంటికి ఇది ఎక్కే వాళ్ళకే కాదు. నేను షైనీ వీడియో పట్టుకో, సిటీ వీడియో పట్టుకో, ఈ కొంప తీసి వీడియో పట్టుకో. నేను పైకి ఎక్కిన తర్వాత నాకు ఓకేనా? వెళ్తుంది తను, నేను కూడా వెళ్తున్నా. తిన చూడండి ఎట్లా వెళ్తుందో బబ్లు. కూర్చొని వెళ్ళేదా? ఏమైనా ఆశమాష అనుకున్నావా? అరే మా చెల్లె చూసారా కష్టపడుతుంది. అమ్మ ఇప్పటికైనా ఒక్కసారి చెల్లి అనేద్దాం. చెల్లి ఇది పట్టుకోవా? ఆగక్క పొంగి రావాలో చెల్లి ఇది పట్టుకుంటే నేను ఎక్కువ కొంప గుచ్చుకుంటుంది. ఫోన్ చేసి స్వీట్ ఇడైతే నా టోపీ ఊడిపోయింది. నా టోపీ అయితే ఊడిపోయింది. ఇదైతే ఎక్కుతుర్రు, ట్రై చేస్తుర్రు చూడండి. ఇక్కడైతే నలుగురు అయితే ప్రయత్నం చేస్తుర్రు నాకన్నా ముందు. నలుగురు ముందు, వెనకాలేమో 5గురు ఉన్నారు. ఇక్కడైతే వంగి వంగి మరిపోతున్నాం. ఈ డ్రెస్సులు షైనీ డ్రెస్ కొత్తదని వేసుకుంది. అందుకే డాడీ నువ్వు వస్తే చింతల్లి మస్తు హ్యాపీ పడుతుంది. డాడీ వస్తే భోగాలు ఉన్న పిల్లలందరికీ సంతోషం, ఎందుకంటే కొండకి తీసుకుపోతుంది కాబట్టి. ఒకసారి గుజ్జు గుజ్జు బెల్లం చేసిండు. ఏమన్నాడు డాడీ? బాగా చూసుకుంటా. అదే మా ఊర్లో ఇంకొక 2 ఉంటే మనకి భోగసారని అడిగేది. బాబాయ్ తోటి ఉంటే అడుస్తాడమ్మా. ఈ కొంపలు చూడండి బాబా. మన తోటి ఇంకొవరైనా ఉన్నారు అనుకో తట్టుకోలేరు. ఇంకా అక్కడనే నలుగురు చిక్కకపోయారు. ఇక్కడైతే మేమైతే పైకి వచ్చేసాము. స్వీట్ ఏదో అంటుంది, చెప్పు స్వీటీ. మేమైతే పైకి వచ్చేసాము. వాళ్ళకైతే ఎక్కడానికి అవ్వట్లేదు. వాళ్ళైతే ప్రయత్నం చేస్తారు, లేకపోతే వాళ్ళు ఇంకా కిందికి వెళ్ళిపోతారు. ఇక్కడైతే సువార్త షారోన్ ఏదో మా ఫేస్ చూసి నవ్వుతుంది. అక్కడేమో షారోన్ నాకు ఇంకా ఎక్కలేదు. వీళ్ళిద్దరి కోసమే మేము ఎక్కేది. ఇక సువార్త షారోన్ కోసం, అక్కడేమో షారోన్ అక్క కోసం. పూత వస్తుంది. అమ్మ పూత చాలే పో. ఇంకా అమ్మ డాడీలాగా కష్టపడే వాళ్ళు ఇంకా జీవితంలో ఎక్కడ ఉండరు. డాడీ చాలా కష్టపడుతున్నారు. షైనీ పో పిల్లల కోసం. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు. షైనీ నువ్వు పిచ్చి పిచ్చి నన్ను కట్టి పాడి ప్లీజ్. ఓకే, ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చినాక మమ్మీ వాళ్ళు మాకు చెరువులో ఈత కూడా తీసుకోవరు, ఇంకా కొండకి అస్సలు తీసుకోవరు. ఇలాంటి డాడీ వాళ్ళతో వస్తేనే మాకు తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఏంది, అందరు వచ్చినట్టే. శారణకి తడ ఏదో తలలో చిక్క ఉబ్లికి అక్క వాళ్ళు ఇప్పుడే పోతురు పాపం. వచ్చి రెక్కుతురు. డాడీ అయితే ఒక ప్లేస్కి తీసుకుపోతాడు చెరువులో. డాడీకి ఎక్కలేని ప్లేస్లన్నీ ఉంటాయి. మొన్న తీసుకుపోయిండు మాకు డిసెంబర్ టైంలో. మస్తు ఉంది గ్యాస్. అక్కడ అయితే చల్ల ఎంత బాగుంది అనుకురు. ఎండాకాలంలో పోతేనే మంచిగా ఉంటుంది చెరువు. ఆ చెరువు చాలా తగ్గిపోతుంది. అయినా కానీ డాడీకి అయితే ముళ్ళు నెత్తలు వస్తున్నాయి మా వాళ్ళని. ఇంకైతే డాడీకి దానికి అయ్యయ్యో మనకు సంబంధం కాలిపోతుంది. ఎవరు ఇంత త్యాగం చేయలేరు. షైనీ ఒకసారి నీ మొహం చూపి. షైనీకి అయితే మొహాలు మొత్తం గుల్లెలా చేసినాయి.
చింతలే చింతలు అయితే కర్ర అయింది. ప్రతీక్ష ఒకసారి మొహం చూపి చెమటలతో కారిపోయింది. స్నానం కూడా చేసేసింది. స్నానంతో తినే శారానక్క అయితే కష్టపడుతుంది. మేమైతే సగం దూరం అయితే వచ్చేసినాం గైస్. ఇంకా కొంచెమే ఉంది. మేము ఈ కంపాలు దాటుకుంటా పోయి, ఈ కంపాలు లేకపోతే మేము ఈజీగా 1 నిమిషంలో పోయేవాళ్ళం గైస్. వజ్రాలు ఉన్నాయి, తీసుకోండి. వజ్రాలు కింద డైమండ్స్, వైట్ డైమండ్స్ రాళ్ళంటే షైని ఎరుకుతా అంటుంది. నేనే వద్దంటున్నా. ఆగు, ముగ్గురాళ్ళు అంటే రాసుకోవడానికి వస్తాయి, ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. అమ్మమ్మ ఇట్లా మనం కష్టపడి పోయినాం. సాయంత్రం హ్యాపీగా చెరువుకు పోతే చాలా ఫ్రీ ఉంటుంది గాయ్స్. మీకు చెరువులో కూడా వీడియో చూపిస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. కావాలంటే ఈ నెక్స్ట్ వీడియో కాకుండా మాకైతే ఇప్పుడు రివ్యూ. అక్కడైతే 5 బర్రెలు అయితే ఉన్నాయి. అవి ఆహారం తింటున్నాయి. ఇక్కడ నుంచి ఎలిఫెంట్స్ లాగా కనబడుతున్నాయి. షైన్ అయితే పట్ట కొడుతుంది, మనిషిని కొట్టినట్టు. ఇట్లా పట అని కొడుతూనే ఉంది, కుక్కని కొట్టినట్టు. కుక్కలని కొడతారు కదా అట్లా అని. ఏ స్వీటీ, నువ్వు నన్ను కూర్చేటట్టున్నావు. ఇవి పెద్దగా ఉన్నాయి ముళ్ళు, కూలినే అనుకోలేకుంటేనే అనుకో. అమ్మ మీకు వీడియో సగం నేను చూపించకపోయి ఉండొచ్చు, కానీ కొంచెం వీడియో అయినా మీకు. ఎలిఫెంట్స్ చూసారా? 5 ఉన్నాయి. ఎలిఫెంట్స్ కాదమ్మా, బర్రెలు. ఈమెకి ఈ ఊళ్ళో ఎలిఫెంట్స్ సైడ్ నుంచి వస్తేమో, కానీ స్వీటీ జోక్స్ మస్తు ఇస్తుంది. ఇకైతే చాలా వచ్చేసాము దగ్గరికి. శారణకి అయితే మేకప్ వేస్తుంది, మేకప్ కూడా పోతుంది. డాడీ కర్ర కూడా ఇరిగిపోయింది. అయ్యయ్యో, చింతలకి ముళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి. కొండెక్కాలంటే ఆ మాత్రం కష్టపడాలి, ఆషామాష కాదు. మీరైతే చాలా మీరు కొండలు ఎక్కాలని ఉంటే ఇక్కడికి రావాల్సిందే. ఈ కంపలని ఇరగొట్టినాం అనుకో, మేము మంచిగా ఎక్కొచ్చు తెలుసా. అయినా కానీ కంపలు మళ్ళీ పెరుగుతాయి. మాకు ఈ ఎండ చాలా కొంచెం కూల్ చేసింది. ఎండ మాకు ఇంకా కనిపించింది అనుకో, ఇంకా మరి అంతా మాకు చెమటలు ఇన్నే స్నానం చేపించి. ఎండ లేదు అని అన్నట్టు కాదు, ఎండ మాకు కనిపించలేదు. సన్ ఇక్కడ కొంచెం చెరువు చెమటలు అయితే కారిపోతున్నాయి అని షైని చూపిస్తుంది. ఒక డ్రాప్ కూడా వాళ్ళే చెమటలు కారిపోతున్నాయి అంటుంది. అబ్బో షైని మూ. మనమైతే పైకి అయితే ఫైనల్ గా వచ్చేస్తున్నాం. పట్టుకోండి, బాతులు పట్టుకోండి. విక్రమ్ చాలా అలసిపోతుండు. షైని అయితే రాళ్ళని కొడుతుంది. ఎట్లా కొడుతుంది? ఈ రాళ్ళని కొడుతుంది. ఏందమ్మా షైనక్క. అమ్మ అయితే పైకైతే ఈ రాళ్ళ కాడికి వచ్చినామనుకో, ఈ గడ్డిల కాడికి వచ్చినామనుకో, ఇంకా కొండెక్కినట్టే. అమ్మ చెరువు అయితే కనిపిస్తుంది అని చెప్తుంది చింతల్లి. ఇక్కడ నుంచి మాకు ఫ్రీయే. ఇక్కడ నుంచి మనం చాలా ఈజీగా అయితే పోవచ్చు. మీకైతే చూపిస్తాం. మీ చెరువు అయితే మీరు చాలా అడుగుతారు కదా చెరువు అని. మీకు క్లియర్గా చూపిస్తాం. చూడు సార్, చెరువు చూడండి. చూడండి చెరువు అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి చెరువు అయితే ఇక్కడ నుంచే కనపడుతుంది. ఇంకా కొంచెం మన ముందుకు వెళ్ళాలి. వాటర్ కూడా హీట్ అయిపోయినాయి అని షైని అంటుంది. మేము చాలా కూల్ అంటే కూల్ క్యాన్లో నుంచి పట్టుకున్నాం. ఇప్పుడు చూడండి
ప్రభుత్వం యాక్షన్ నాట్ టేకింగ్. ఏమేమో ప్రభుత్వం అంటుంది, ఏమేమో నా సీఎం పిఎం ఏం అర్థం కావట్లేదు. చూడండి మీతో సగం అయితే వచ్చేసిన, ఇంకా కొంచెం ఇక్కడైతే కొంచెం ఉంది. ఈ కొంచెం మనం దాటేస్తే ఇంకా దిగరం కూడా ఈజీగా ఉంటుంది. చింతలు అయితే పొయ్యిని కూడా అందరం గట్టిగా అరుద్దామా? ఓకేనా? మనకి ఇల్లు కూడా కనపడితే మన ఇల్లు కూడా ఉంది ఆడ. చూడండి డాడీ కష్టపడుతున్నా. ఇదేమో పూలేమో చెట్టు కంప ఉంది అయినా కానీ దీనికి చెట్టుకి. ఈ రాళ్ళు చూడండి, ఈ రాళ్ళు మనం ఎక్కినట్టయితే మనకు వచ్చినట్టే ఫైనల్గా. ఆ చెరువు చూడండి, మీకు చెరువు కావాలని చాలా మంది చూస్తే అడుగుతున్నారు. చెరువు ఈ చెరువు చూడండి. వా ఏది ఏమని ఇల్లాదుగా టెంట్ అరే టెంట్ వేసారు చూసిరా గాయస్, అది మన ఇల్లే. ఏమి మా కొండలు చాలా పెద్దగా ఉండేవి, ఈ చెరువుతోటి చాలా కలిసిపోయింది. ఆ చెరువు మధ్యలో ఒకటి కొండ ఉంది చూసిరా, ఆ కొండ చిన్నది, చాలా బాగుంటుంది తెలుసా. మేము ఒకసారి పోదాం అనుకున్నాం కానీ జల్లీలు ఉండడం వల్ల పోలేకపోయినాం. ఇవన్నీ రాళ్ళే, కొండలకి రాళ్ళు ఉండకపోతే ఎట్లా అని రాళ్ళు కూడా పెరిగినాయి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది ఖమ్మం చెరువు అంటే ఆషామాష అనుకుర్రా మీరు. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఊళ్ళే, ఇవి ఉండే మన ఊళ్ళే. చూడండి గైస్, బాయ్. మళ్ళీ కొండ అయితే చూడండి, మా ఇల్లు అక్కడ ఉంది.